రాజగోపురంలో పుట్ట ఉంది. అది దాదాపు ఒక 300 సంవత్సరాల నుంచి ఉందని పెద్దలు చెప్తా ఉంటే మేము వింటున్నాము. అది మామూలుగా రాయికి గ్యాపే లేదు, కానీ ఆ గ్యాపులో అంత చిన్న సూక్ష్మజీవి అంత పుట్ట ఎక్కడ పెట్టిందో మనకు అర్థం కాదు. అది దైవలీల తప్ప వేరేదని చెప్పడానికి వీల్లేదు. అది గణపతి ఆకారంలో ఉంటుంది. పుట్ట గణపతి ఆకారంలో ఉంటుంది. గమనిస్తే ఆ పుట్ట గణపతి ఆకారంలో ఉంటుంది. చూడు, మొత్తానికి పుట్టలో అయితే చాలా క్లియర్గా రూపం అనేది మనం చూడొచ్చు. ఇది తొండం. ఇది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా చదిపిరాళ్ళ అనే గ్రామంలో ఉన్నాము. ఇది కమలాపురం దగ్గరలో ఉంటుందన్నమాట. మన ఛానల్లో ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు మనం ఎక్కడెక్కడో దూరం వెళ్ళి తీసి మన ఛానల్లో పెడుతూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ ఊర్లో, ఈ చదిపిరాళ్ళ అనే ఊర్లో ఇక్కడ జటాజూటాలతో ఉన్న ఈశ్వరుడు ఉన్నాడనమాట. అదే కాకుండా ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఆ గోపురంలో ఒక పుట్ట ఏర్పడింది. అది ఎలా ఏర్పడింది, ఈ జటాజుటాలతో ఉన్న ఈ ఈశ్వరుడి స్వామి గురించి, అసలు ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. నమస్తే పూజారి గారు. స్వామి, మీ పేరేం పేరు? రామకేశవ. ఇక్కడ పుట్ట ఏర్పడింది అంటారు ఇక్కడ మనకు. ఈ గోపురంలో, రాజగోపురంలో పుట్ట ఉంది. అది దాదాపు ఒక 300 సంవత్సరాల నుంచి ఉందని పెద్దలు చెప్తా ఉంటే మేము వింటున్నాము. అది ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు. దాదాపు 200 నుంచి 300 సంవత్సరాలు అయి ఉంటుంది అనేది పెద్దవాళ్ళు చెప్తా ఉంటే మేము వింటున్నాం. ఓకే స్వామి, ఒకసారి చూపిస్తారా స్వామి? ఈ గుడి ఎన్నేళ్ళైంది స్వామి కట్టి? 1200 సంవత్సరాలు. 1200 సంవత్సరాలైంది. ఓకే ఓకే. అంటే ఆధారాలు ఉన్నాయా మనకు? శిలాశాసనం ఉంది. ఈ శిలాశాసనాల ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. రండి, ఇట్లా పైకి వెళ్ళి చూద్దాం మనము. పదండి. ఎన్నో అద్భుతమైన గుళ్ళు తిరిగాం మనము, కానీ ఇట్లా గోపురంలో అయితే ఎక్కడ లేదు స్వామి పుట్ట. మామూలుగా గుళ్ళల్లో ఉంటుంది అనమాట పుట్ట అనేది. ఇక్కడ చదిపిరాళ్ళ ఇక్కడే ఉండడం గోపురం లోపల. అవునవును. అది గణపతి ఆకారంలో ఉంటుంది. పుట్ట గణపతి ఆకారంలో ఉంటుంది. గమనిస్తే ఆ పుట్ట గణపతి ఆకారంలో ఉంటుంది. చూడు. ఇంకోటి స్వామి, ఇప్పుడు అది చీమల ద్వారా ఏర్పడిందని చెప్పొచ్చా మనం? చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మామూలుగా రాయికి గ్యాపే లేదు, కానీ ఆ గ్యాపులో అంత చిన్న సూక్ష్మజీవి అంత పుట్ట ఎక్కడ పెట్టిందో మనకు అర్థం కాదు. అది దైవలీల తప్ప వేరేదని చెప్పడానికి వీల్లేదు. అక్కడ చూడండి, ఎక్కడే కానీ రాయికి గ్యాప్ అనేది లేదు. చూడండి, బాగా గమనించండి. ఓకే స్వామి, 300 సంవత్సరాల కిందదని చెప్పచ్చు ఇది. అంటే ఊరు ప్రజలకు ఎప్పుడు తెలిసింది ఇక్కడ ఉన్నట్టు? మామూలుగా అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచే మీ పూర్వం పెద్దల నుంచి తెలుసు. ఓకే ఓకే. రండి స్వామి. ఇక్కడ చూడండి, ఈ ఆకారాన్ని మీరు బాగా గమనిస్తే చూడండి, పైన కిరీటము. అవునవును స్వామి. ముఖము, తొండము, బొజ్జ. అవునవును, మీరు బాగా గమనించాల. చాలా క్లియర్ కనపడుతుంది మనకు. అక్కడ కనపడుతుంది ఆ వినాయక స్వామి రూపం అనేది. ఆ పుట్టగానే అక్కడి వరకు పెరిగి మళ్ళీ అక్కడ తరుగుతుంది, మళ్ళీ అక్కడ వరకే, ఇంకా పైకి పోదు. ఎన్ని సంవత్సరాలైనా అక్కడి వరకే. అవునవును స్వామి. చూడండి, అక్కడ మీరు బాగా ఇటుకలు అవి కనపడుతున్నాయి. అవును, ఇటుకలు అన్నీ కనపడుతున్నాయి. 2014లో కుంభాభిషేకం అని జరిగినప్పుడు ఇదంతా రీమోడల్ చేసినారు. ఆ పుట్టకు ఎటువంటి హాని చేయకుండా అట్లే పెట్టి చేసినారు. 2014. అవునవునులేండి స్వామి. చూడండి, ఎక్కడే ఆ కర్రలు అవన్నీ కూడా పైన అవన్నీ పూర్వంవే. ఇవి ఒక్కటి కుంభాభిషేకం చేసేటప్పుడు పెట్టినారు. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం కూడా కనబడుతుంది. ఎంత బాగా ఏర్పాటు చేసినారు చూడండి. అంటే లైటింగ్ ఫెసిలిటీ కూడా మనకు డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళేలాగా. అదే అన్నమాట. మొత్తానికి పుట్టలో అయితే చాలా క్లియర్గా రూపం అనేది మనం చూడొచ్చు. ఇది తొండం. ఇది అక్కడ కళ్ళు చాలా క్లియర్గా అయితే కనపడుతుంది స్వామి. క్లియర్గా కనపడుతుంది, మనం గమనించాలా. అవునవును స్వామి. అంటే వీడియోలో ఎలా కనపడుతుందేమో కానీ మన రియాలిటీగా మనం రియల్గా ఇక్కడికి వస్తే ఆ ఫీల్ కావచ్చు. మనం ప్రత్యక్షంగా మనం దాన్ని అనుభవించవచ్చు అంటారా, ఏమంటారు? చూడొచ్చు, ప్రత్యక్షంగా చూసి అప్పుడు ఆ రూపం మనకు అర్థమవుతుంది. అవునవును స్వామి. సరే స్వామి, కింద కూడా మనం స్వామివారి దగ్గర మాట్లాడదాం రండి.
స్వామి గుడి ముందర ఇక్కడ కొన్ని శిలాశాసనాలు కనపడుతున్నాయి. అది ఏమన్నా గుడికి సంబంధించిన ధ్వజస్తంభమా? పూర్వంది దీపస్తంభము పూర్వము. అక్కడ చూడండి. ఇది ఇక్కడ రండి స్వామి ఒకసారి. అంటే ఇది దీని మీద ఉండే రాతలు ఏమన్నా అర్థమైనాయా స్వామి మనకు? ఏం అర్థం కాలేదు. అది విజయనగర సామ్రాజ్య కాలంలోది శాసనం అని పెద్దవాళ్ళు చెప్తారు. ఓకే ఓకే స్వామి. ఇక్కడ చూసుకుంటే మనకు శివలింగము, నందీశ్వరుడు, ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు, ఈ ఆకారాలు అయితే మనం కనపడుతున్నాయి మనకు క్లియర్గా. ఇక్కడ ఖడ్గము, త్రిశూలము, ఖడ్గము. ఇంకా ఈ రాతలు అనేవి మనం ఎట్లా కనబెట్టలేము, కనుక్కోలేము. అంటే ఈ దీపస్తంభం ఎందుకుంది స్వామి? దీని గొప్పతనం ఏమి? పూర్వము ఊరు కనపడాలని ఇక్కడ దీపం రాత్రిపూట ఊరు తెలియదు కదా, ఆ దీపం వెలిగితే ఎవరైనా దారిన పోయేవాళ్ళు చూస్తే పలానా దగ్గర ఊరు ఉంది అని తెలియజేసుకుంటారు. అవునులేండి. అప్పట్లో బండ్లలో పోయేవాళ్ళు, నడుచుకుంటూ పోయేవాళ్ళు, దారిన పోయే వాళ్ళకు పలానా దగ్గర అక్కడ వెలుతురు కనిపిస్తుందంటే అక్కడ ఊరు ఉంది వాళ్ళ గుర్తు. అదొక గుర్తు. ఇంకోటి స్వామి, ఇప్పుడంటే మన వాళ్ళు ఇళ్ళల్లో ఉంటున్నారు కానీ పూర్వం ఎక్కువ గుళ్ళ దగ్గరే ఉంటున్నారంట జనాలు. అవునవును. ఓకే స్వామి, లోపలికి వెళ్దాం రండి స్వామి. ఇంకా ఇప్పుడు మనం గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఏం స్వామి ఇవన్నీ? అంటే మన గుళ్ళో ఆవు ఉంది, గోమాత కోసం పశుగ్రాసము. ఎవరన్నా వచ్చేటప్పుడు గోమాత కోసం ఏం తీసుకురావాలి స్వామి? మామూలుగా ఇక్కడికి వచ్చేవాళ్ళు పళ్ళు, వాళ్ళ ఇష్టం, తోడు ఏదో ఒకటి. స్వామి సరే స్వామి, వీడియో చూసిన తర్వాత చాలా మంది వస్తారనమాట. ఇక్కడ స్వామి పాదాలు, బలిపీఠము, ధ్వజస్తంభము. ఇక్కడ స్వామి నాకు డౌట్ ఏంటంటే అసలు గోపురం ఎందుకు ఉంటుంది గుడి ముందర? మానవ శరీరం ఏ విధంగా ఉంటుందో గర్భాలయం నిర్మాణం ఆ విధంగా ఉంటుంది. తల వచ్చి గర్భాలయము, ఈ మంటపం ఇవి ధ్వజస్తంభం వచ్చి మొత్తం మన అవయవాలు ఎట్లుంటాయో అట్లా గోపురం వచ్చి పాదాలు మనం ఎట్లా పెడితే ఇట్లా వస్తుంది కదా, ఆ విధంగా. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు కాలభైరవ స్వామి, క్షేత్రపాలకుడు స్వామి. మన అగస్తేశ్వర ఆలయానికి క్షేత్రపాలకుడు వచ్చి కాలభైరవుడు, పక్కనే అమ్మవారు భైరవి. ఈ విగ్రహాలు చూస్తుంటేనే అర్థమవుతున్నాయి స్వామి చాలా పురాతనమైనవి అని చెప్పి. ఇక్కడ కూడా ఒక పెద్దది శిలాశాసనం ఉందే. ఇదే శిలాశాసనం 1200 సంవత్సరాల క్రితంది. దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఆ లిపినంతా తీసి వాళ్ళు పరీక్షిస్తే ఇది 900 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో నిర్మాణం జరిగింది. అంతకుముందు అగస్త్య మహాముని పూజ చేస్తా ఉన్నాడు. తర్వాత శిథిలావస్థకు పోయింటే అమ్మన ప్రకటన ఆయన 900 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో దీన్ని పునర్నిర్మాణం చేసి దీనికి కొంచెం భూమి ఇచ్చినాడు. అది శాసనం. ఇది ఇక్కడ చూడండి, ఇదంతా అదే, ఈ మ్యాటర్ అంతా అదే. నా దగ్గర ఉంది, మీకు పెడతాను. అదే తెలుగులో తర్జన చేసినది ఉంది, అది మీకు పెడతాను. అంటే దాన్ని డీకోడ్ చేయలేకపోయినాడు స్వామి బయట? దాన్ని చేయలేదు. వాళ్ళ దగ్గర ఇది ఉంది. 1960 సంవత్సరంలో పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఇవన్నీ తీసుకుని పోయి వాళ్ళు భద్రపరిచినారు. అవి మనకు పంపించినారు. అవి మన దగ్గర. రండి స్వామి లోపలికి. స్వామి మామూలుగా నాకు డౌట్ వచ్చింది, అంటే 2 నందీశ్వరులు నేను ఎప్పుడు చూడలేదు ఏ గుళ్ళో కూడా. శివుడికి నందికి మధ్యలో ఎవరు తిరగకూడదు కాబట్టి ఇక్కడ 2 నందులు పెట్టినారు. ఒక నంది మధ్యలో నడిచినా ఇంకొక నంది మధ్యలో నడిచలేరు కాబట్టి ఆ దోషం పోతుందని 2 నందులు పెట్టారు. అవునా స్వామి? ఓకే ఓకే స్వామి. ఇక్కడ చూడండి స్వామివారి నందీశ్వరుడు. ఇది పెద్ద నంది, లోపల చిన్న నంది. ఓకే ఓకే స్వామి. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఓకే ఓకే స్వామి. ఇంకా లోపలికి కూడా వెళ్దాం రండి స్వామి. అబ్బా ఎంత బాగున్నారు స్వామి ఇక్కడ చూడ్డానికి. ఇక్కడ చూద్దారండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామి. గణపతి స్వామి, అలాగే ఇక్కడ పక్కనే నందీశ్వరుడు, వీరభద్రుడు, ఇక్కడ వీరభద్ర స్వామి. ఈ చూస్తుంటేనే అర్థమవుతుంది స్వామి ఎంతో పురాతనమైందని చెప్పి గుడి. ఏమంటే టైల్స్ వేసి. అవునవును స్వామి. అంటే ఇప్పుడు రీమోడల్ జరిగినాయండి స్వామి అన్ని చోట్ల. రావచ్చా స్వామి నేను లోపలికి గర్భగుడిలోకి? థ్యాంక్స్ స్వామి. చూడండి స్వామివారిని. అగస్తేశ్వరుడు స్వామి పూర్వము అగస్త్య మహాముని ఏకకాలంలో 9 శివాలయాల్లో పూజ చేసేవారంట. దానిలో ఈ చదిపిరాళ్ళ ఒకటి. ఈ ఊరికి పేరు అట్లే వచ్చిందంటే ఇక్కడ రేళ్ల కంపలు ఎక్కువ ఉన్నాయంట. రేళ్లను చదును చేసిందాన చదును రేళ్ళ కాలక్రమంలో చదిపిరాళ్ళగా మారింది.
ఇలాంటి అగస్తేశ్వరాలయాలు కడప జిల్లాలో 9 ఉన్నాయి. ఒకటి పెద్దచపల్లి కమలాపురం దగ్గర, 2 వచ్చి చదిపిరాల శివాలయము, 3 వచ్చి పెదనపాడు, 4 వచ్చి చిలంకూరు దగ్గర ఒకటి ఉంది, ధర్మల దగ్గర ఇండ్లూరు అనే ఊరు ఉంది అక్కడ ఒకటి, ప్రొద్దుటూరులో అగస్తేశ్వరాలయం శివాలయం సెంటర్ అంట అది ఒకటి, పోట్లదుర్తి మనము ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు పోయేటప్పుడు పోట్లదుర్తి అని వస్తుంది అక్కడ ఒకటి, ఇక్కడ కల్లూరు అని మైదుకూరు రోడ్డు ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు పోయేటప్పుడు లింగాపురం దగ్గర కల్లూరు అని వస్తుంది. ఇవి 9 శివాలయాలు ధనురాకారంలో ఉంటాయంట. ధనస్సు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయంట. అగస్త్య మహాముని ఈ 9 శివాలయంలో ఏకకాలంలో పూజ చేస్తున్నారంట స్వామివారు. ఈ శిఖ అలాగే ఇక్కడ జటాజుటాలు అవన్నీ ఏర్పడినాయి కదా స్వామి. జటాజుటాలు ఉండేది ఇక్కడే స్వామివారికి కనపడేది, మిగతా దగ్గర అంతా ఇక్కడ స్వామికి శిఖ ఉన్నట్టు కనపడుతుంది. శిఖ అంటే కుప్పు అని చెప్పుకోవచ్చు మాదిరి, అంటే స్వామి ఎలా అయితే కుప్పు కట్టుకుంటారో పూర్వం ఋషులు గంటు కట్టుకుని వదిలేస్తూ ఉన్నారు కదా ఆ విధంగా. జటాలు అంటే ఇవి మామూలుగా జడల మాదిరి, జడలలాగా చారలు ఉన్నాయి కదా. సరే స్వామి. పూర్వము ఇక్కడ పుట్ట ఉండి ఆవు ప్రతిరోజు పాలు వేయడానికి వస్తా ఉన్నదంట. ఆ పశుకాపరి దాన్ని గమనించి పాలు ఇవ్వడం లేదు, మందలో ఉండే ఆవులన్నీ పాలిస్తా ఉంటే అదొక ఆవు పాలు ఇచ్చేది కాదంట. దాన్ని గమనిస్తా వస్తే ఆవు వచ్చి ఇక్కడ ధారగా పాలు పోసేదంట శివలింగం పైన. అంటే పుట్ట లోపల ఉండేది ఎవరికి తెలియదు, ఆవు ధారగా పోస్తా అనేది. అంటే ఈ శివలింగం పైన పుట్ట కూడా ఉండేది. అది ఆయన గుడ్డలు విసరడంతో ఆవు తప్పించుకొని స్వామివారికి పడిందని ఇక్కడ మీరు చూడొచ్చు. వెనక భాగంలో ఇక్కడ వేటు ఉంది చూడండి, ఇది గుడ్డలతో స్వామివారు ఇట్లా ఈశాన్యానికి ఒరిగినట్టు ఉంటారు. అవునవును స్వామి. అలాగే శిలాశాసన ప్రకారం 1200 సంవత్సరాలు మనం అనుకున్నాం, ఫస్ట్ చెప్పినాం కదా అగస్త్య మహాముని చేస్తా ఉన్నారని. ఇక్కడ చూడండి పానిపట్టం మామూలుగా 3 భాగాలుగా ఉంది. అంటే ఫస్ట్ స్వామివారు ఉన్నారు, తర్వాత ఇవి ఏర్పాటు చేసినారని మనం అనుకోవచ్చు. అంటే స్వామివారిని ఇక్కడ నుంచి పక్కకు తీయకుండానే అవి ఏర్పాటు చేసినారు. ఇక్కడ చూడండి ఈ నిర్మాణ శైలి చూడండి, విజయనగర సామ్రాజ్యం శైలి ఉంటుంది. అంటే విజయనగర సామ్రాజ్యం ఆ సమయంలోనే గుడి కట్టడం జరిగింది ఆ స్వామి. అంతకు పూర్వం ఎన్నిసార్లు జరిగిందో మనకు తెలియదు. లాస్ట్ సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యంలో మళ్ళీ లాస్ట్ ఆ గోపురము ఇవన్నీ పునరుద్ధరణ జీర్ణోద్ధరణ మాదిరి చేస్తున్నారని. స్వామివారికి మన తరపు నుంచి కరుంగలి మాల అయితే ఇద్దాము. స్వామి మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ స్వామి. మిమ్మల్ని కూడా చాలామంది అడిగే ఉంటారు, ఈ మధ్య కరుంగలి మాల బాగా ట్రెండ్ అవుతుంది. చాలామందికి మనం అంటే ఒరిజినల్ది టెంపుల్ దగ్గర నుంచి తెప్పించి ఇచ్చినాము. టెంపుల్ తర్వాత అందరికీ టెంపుల్ నుంచి అందియడం కష్టమవుతుంది కాబట్టి మేము అంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒరిజినల్ కరుంగలి మాలను అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా అందిస్తాము. ఎవరైనా కావాలని అడిగితే మీకు కూడా మా తరపు నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా వీడియోలో అందరికీ అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, చాలామంది కరుంగలి మాలలు కావాలని చెప్పి ఇంకా మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఇవి మన దగ్గర ఉన్నవి అయితే టెంపుల్ నుంచి తెచ్చినవి కాదు, టెంపుల్ నుంచి తెచ్చినవి ఆల్రెడీ అందరికీ ఇచ్చేసినాం అనమాట. కానీ చాలా రీసెర్చ్ చేసి అందరూ అడుగుతున్నారని చెప్పి ఒరిజినల్ కరుంగలి మాలలు అయితే తెప్పేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఒరిజినల్ అనమాట. మన దగ్గర వచ్చేసి 8mm అవైలబుల్లో ఉంది. ఇట్రా ఇది 8mm, ఇది 6mm అనమాట. ఇంకా 7mm కూడా ఉంది, నేను ఇక్కడ తీసుకురాలేదు. ఎవరికైనా కావాలనుకుంటే 7396886936 అనే నెంబర్కి వాట్సాప్లో కరుంగలి మాల కావాలని చెప్పి మెసేజ్ పెడితే వీటి ప్రైజెస్ చెప్పి మీకు అందిస్తామన్నమాట. సో ఎలాంటి ఫ్రాడ్ అనేది ఏముండదు, డైరెక్ట్ మనం ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచే తెప్పించినాం. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. స్వామి గోమాత కూడా కంటిన్యూగా ఉంటారా? ఉంటుంది. ఓకే ఓకే స్వామి. ఏమన్నారు కదా స్వామి? ఏమన్నారు, బంగారు మా అమ్మ బంగారు. ఇక్కడ ఈ గుళ్ళోనే పుట్టి ఈ గుళ్ళోనే 2 సంవత్సరాలు. ఇంకా అక్కడ చూద్దరండి. అవునులేండి స్వామి. మనం ఎక్కడ పోయినా అంటే ఇంకా అనాలనే ఇట్లా అనాల. బాగుంది. దాన్ని ఎంత చేస్తే అంత మనం ఎట్లా పోతే ఎట్లా ఇంకా వచ్చేస్తాం. రా నందిని అదా
నందిని ఆ స్వామి పేరు బాగుంది స్వామి, చాలా బాగుంది స్వామి పేరు. అక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి పాతవి, చూద్దాం రండి. ఇక్కడ ఏ స్వామి స్వామి? ఇక్కడ స్వామి కాదు, ఆ, పూర్వము దేవాలయాలను రక్షించడం కోసము కొంతమంది వీరులు ఉంటా ఉన్నారంట. ఆహా, ఆ వీరులకు ప్రతీతిగా వాళ్ళ కోసమే ఇవి ఏర్పాటు చేసిన. ఆహా, ఓకే స్వామి. ఇక్కడ ముక్కులంతా కూడా కొట్టేసినారు కదా స్వామి. అంటే ఇక్కడ కూడా ఏమన్నా దాడులు జరిగినాయి? దాడులు జరిగినాయి. ఆ గోపురం అంతా ధ్వంసం అయింది. ఆహా. 2014లో దాన్ని మళ్ళీ రీమోడల్. మహమ్మదీయుల కాలంలోనా లేకుంటే ఏ కాలంలోనే? అప్పట్లోనే. ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట విగ్రహాలన్నీ కూడా. ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలన్నీ కూడా ఇక్కడ చూడండి. ఆ దాడులలో ఇక్కడ కూడా విరిగిపోయినాయి, అంతా విరగొట్టేసినారు. ఇక్కడ కన్నా కాలభైరవుడు స్వామి వారు అంటే ఇక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నారు. కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఆహా, ఇది చాలా స్వామి. ఈ కాలభైరవుడు చూడండి, పూర్వం ఎప్పుడుదో 800 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ విధంగా చేయాలంటే చేయలేరు విగ్రహాలు. చూడండి బాగా స్వామివారి త్రిశూలము, ఢమరకము. అవునవును, చూడండి ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ స్వామి, వెళ్ళొస్తాం. మంచిది.